శ్రీ గురుభ్యో నమః. మకర రాశి 2024 మార్చి 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి 10 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా హైలీ ఫేవరబుల్. మీరు పట్టుకున్న కుందేలకు 3 కార్డులో 36 కార్డులో తెలియదు, కానీ మొత్తం మాత్రం మీకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం అంతా, వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసినా దాంట్లో పరిస్థితి కూడా లాభంగా ఉంటుంది. కానీ అది కేవలం 2వ తేదీ ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు మాత్రమే సుమా. 8 గంటల 18 నిమిషాల నుంచి ఇది మళ్ళా గాలికి పోతుంది అనమాట. సో అది 2వ పాయింట్ వెళ్ళిపోతుంది. కనుక 1వ తేదీ అంతా కూడా మీరు కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎవరన్నా చెప్పిన విషయాన్ని సావధానంగా విన్నా, ఆల్రెడీ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా ఎక్కడా మీరు ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. హ్యాపీగా ముందుకు వెళ్తుంది. కొంత లబ్ధి కూడా బాగా కొనసాగుతుంది. కనుక అంతా లాభసాటి బేరంగానే ఉంది అనేటువంటి మాటను మీ నోటి నుంచి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్తే, 2వ తేదీ ఉదయం 8 గంటల 17 నిమిషాల నుంచి 4వ తేదీ సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు ఇది కొంచెం ఖర్చు. ఆ ఖర్చు దేనికి వస్తుంది? అర్జెంట్గా ఎవరో ఫోన్ చేస్తారు తెలిసిన వారు, బయలుదేరండి అని. అది ఏదో ముఖ్య కార్యక్రమం కోసం అనుకోండి, దేనికో ఫోన్ కాల్. ఒక్కసారి చూడంగానే గతంలో టెలిగ్రామ్స్ ఉండేవి, స్టార్ట్ ఇమీడియట్లీ అని. అది రాగానే భయం. ఇప్పుడంతా వాట్సాప్ మెసేజ్లు అయిపోయినాయి అనుకో. ఏది ఏమైనా కొంత కబురు వస్తుంది, ఆ కబురుకి మాత్రం వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు కొంత డబ్బు మాత్రం కొంచెం ఖర్చు అవుతుంటుంది. డబ్బుతో పాటు సమయం కూడా ఖర్చు అవుతుంటుంది. చాలా అమూల్యమైన సమయం అంతా కూడా మీరు ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉంటుంది. అదే ఆ సమయంలో డబ్బు కూడా ఖర్చు అవుతున్న బాధ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది. ఈ రెండు సరే. ఈ రెండు కన్నా మరొకటి ఉంది. అదేంటంటే, అంతకుముందు ఎప్పుడున్న కార్యక్రమం ఏదైనా మొదలుపెట్టి ఉన్నా, లేదా ఒక ప్రాజెక్టు ఉన్నా, ఆన్లైన్లో అంతా చేస్తున్నా, ఉన్న పరంగా వాటికి కూడా బ్రేక్లు వచ్చేటువంటి అవకాశాలు వచ్చి, అయ్యా మీ పని ఆగిపోయింది, మీరు రండి, కనుక మేము మీ పనిని యాక్సెప్ట్ చేయటం లేదు, మీ పనిలో మొట్టమొదటి తెలియకుండానే కొంచెం కొటేషన్ తప్పిచ్చావునో అదోనో ఏదో రకరకాలుగా చెప్తారు. దానివలన మీరు అనుకునే టార్గెట్ రీచ్ కాలేదు. అది కూడా ఒక లోపంగా భావించాలి. ఇక 3వ పాయింట్, 4వ తేదీ సాయంత్రం 6 గంటల 21 నిమిషం నుంచి 6వ తేదీ రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు ఉన్న సమయం మాత్రం ఇది మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం కూడా, అలసిపోయిన శరీరం కూడా రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. కనుక ఈ మనస్సు ప్రశాంతగా ఉన్నది కనుక శరీరం కూడా ప్రశాంతత కోసం కోరుకుంటుంది కనుక మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత రెండు కూడా ఎట్ ఏ టైం ఒకేసారిగా మీకు అనిపిస్తాయి. దానివల్ల బెనిఫిట్స్ మాత్రం బాగా పొందగలుగుతారు. ఎక్కడా వ్యతిరేకతలు ఉండవు. చక్కటి అనుకూల వాతావరణం కలిగింది అనేటువంటి సంతోషం కూడా మీకు రాబోతుంది. ఇక మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు ఉరకలు వేస్తుంటారు. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, 6వ తేదీ రాత్రి 8 గంటల 28 నిమిషాల నుంచి 8వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం విసుగు అనిపిస్తుంటుంది. మీకు ముక్కు మీదనే కోపం ఉంటుందో ఏమిటో, కానీ మొత్తం మీద పని చెడగొట్టేది మాత్రం అదే. ఇది ఒక టైపు. రెండవది, మీ ఒక పని కోసం ప్రయత్నం చేస్తుంటే అవతల వారు ఏదో కొంచెం ఆలస్యం చేస్తారని చెప్పి 2 మాటలు అదనంగా మాట్లాడతారు. వాడితో మంచి మాటలు మాట్లాడితే తొందరగా పని అయ్యేది. బాబు నువ్వు ఎక్స్పర్ట్ అయ్యా, ఇప్పటికీ కొంచెం లేట్ చేసావు, కానీ బాబు నువ్వు లేట్ చేయకు, నువ్వు కనుక త్వరగా చేస్తే నీకు మంచి అద్భుతమైన ఇంకో పని అప్పచెబుతానని అలా మాట్లాడితే బాగుండు. అలా మాట్లాడరు. నువ్వు కాకపోతే బ్రహ్మలు ఉన్నారు ఏంటి అని కనుక ఇట్లా మాట్లాడిన కారణంగా పని కాకపోగా అది రివర్స్ అయిపోతుంది. కనుక దీనివలన కొంత నష్టపోతుంటారు. అంటే విచక్షణ లేని కారణంగా కూడా పనులు వాయిదా పడుతుంటాయి. ఇక రెండవది, మీరు ఒక పని ఒక చేత చేస్తున్నప్పుడు వారిని గురించి అవతల వారికి గొప్పగా చెప్పిన, వాడంటే వెధవా కుంక, నా గతి లేక వాడి దగ్గర పని ఇచ్చాను అని చెప్పి అవతల వాడు చెప్తే వాడిపోయి వీడికి చెప్పేస్తాడు. దీనివలన 2 రోజులు అయ్యే పని 20 రోజులు కూడా కాదు. కానీ ఈ విధంగా మీరు తెలియకుండానే ఏం చేస్తారో మీకే తెలియదు. ఒక్కోసారి మీరు పట్టిన కుందేలకు 3 ఎక్కాలన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్న కారణంగా సమస్యలు అనేవి అవి రెట్టింపోయి కూర్చుంటాయి.
అనవసర సొమ్ము కూడా ఖర్చు అయిపోతుంటుంది. ఒక్కసారి దీనికి అడ్వాన్స్ ఇస్తే ఆ పని ఆగిపోతే అడ్వాన్స్ తిరిగి రాదు. కనుక దీనివల్ల కూడా సమస్యలు ఉంటాయి. అంటే ప్రణాళిక లేకుండా ఏ కార్యక్రమాన్ని చేయకూడదు. కనుక మీరు ప్రణాళికాబద్ధంగానే ఉన్నారనుకుంటారు తప్ప మీరు చేసేటువంటి కార్యక్రమానికి ప్రణాళిక అనేది లేదు, నీల్. కనుక ఆ ముందు చూపు లేకుండా కార్యక్రమాలు చేసిన కారణంగా తీవ్ర నష్టం పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 5వ పాయింట్ ఏంటంటే 8వ తేదీ రాత్రి 9:20 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నట్టు సమయం ఈ తోబుట్టువులతో చక్కగా మెలుగుతుంటారు. అభిరుచులు అంటే ఆ అభిరుచులు వారికి చెప్తుంటారు, ఆసక్తి చూపుతుంటారు. దీనివల్ల చాలా డెవలప్మెంట్స్ అనేవి వస్తుంటాయి. ఆ డెవలప్మెంట్స్ దేంట్లో ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో ఉండొచ్చు, కెరీర్లో ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, దేంట్లైనా లబ్ధి అనేది ఉంటుంది. కనుక దిగులు పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఈ మకర రాశిలో జన్మించిన జాతకులకి 10 రోజుల్లో ఒక్కొక్క నక్షత్ర జాతకుడికి కొంత వ్యతిరేక సమయం ఉంటుంది. ఆ సమయాలు కూడా తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 3వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది వ్యతిరేకమైన సమయము. ఇక రెండవది శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణం వారికి 4వ తేదీ సాయంత్రం 4:21 నుంచి 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక మూడవది ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులు. వీరికి 5వ తేదీ సాయంత్రం 4 గంటలతో ప్రారంభమై 6వ తేదీ మధ్యాహ్నం 2:52 వరకు వీరికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం మామూలుగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పినటువంటి వ్యతిరేక సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా వ్యతిరేకంగా ఉండేటువంటి మరొక 3 సమయాలు అంటూ ఉన్నాయి. ఆ సమయాల జోలికి వెళ్తే అది ఏదో ప్రకారంగా మనల్ని ఇరకాటం పెట్టే విధంగా ఉంటాయి ఆ సమయం. ఆ సమయాలు ఇప్పుడిప్పుడు ఉన్నాయంటే ఏ నక్షత్రం జాతకులకైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి 2వ తేదీ ఉదయం 7:53 ప్రారంభమై 6వ తేదీ ఉదయం 6:30 వరకు ఉన్నది అనుకూలమైన సమయం కాదు. ఇక రెండవది 5వ తేదీ రాత్రి 7:23 నుంచి 6వ తేదీ ఉదయం 6:30 వరకు. 3వ సమయం 8వ తేదీ రాత్రి 9:57 నుంచి 9వ తేదీ ఉదయం 8:09 వరకు. ఈ 3 కూడా వ్యతిరేకమైన సమయాలు, అనుకూలం కాని సమయాలు, విసర్జన సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. ఈ సమయాల్లో పాత కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాటిని చేసుకోవటం తప్ప క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపి ఏదో ప్రకారం వాటిని ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో కనుక వెళ్తే అది మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక ఈ 10 రోజుల్లోని 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం జరుగుతుంది. ఆ మహాశివరాత్రి పర్వదినం రోజు 8వ తేదీన వీరంతా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అని ఇందాక చెప్పాను కదా, అది 4వ పాయింట్. కనుక 4వ పాయింట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక 8వ తేదీన ఆ యొక్క సాంబ సదాశివుని దర్శించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.